ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనుషులు కూడా అంతే. తరాలు మారే కొద్దీ తీరు మారిపోతూ ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా చుట్టూ ఉన్న సమాజాన్ని, కోట్లాది మందిని ప్రభావితం చేసే సత్తా ఉన్న వారిలో రాజకీయ నాయకులు, సినీ నటులు ముందు వరుసలో ఉంటారు. క్రీడాకారులకు సైతం ఆకర్షించే గుణమున్నా అది గ్రౌండ్ వరకే కానీ నిజ జీవితంలో చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా వారి వ్యవహారం మిగిలిన రంగాల వారి మాదిరి ఉండదని చెప్పక తప్పదు. ఇదంతా ఎందుకంటే రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. ఒకరి మీద మరొకరి ప్రభావం ఉంటుంది. సినీ రంగం వాళ్ళు రాజకీయాల మీద ప్రభావం చూపిస్తారు కానీ రాజకీయ నేతలు సినిమాల మీద ప్రభావం చూపించే అవకాశం బయటకు తక్కువగా ఉంటుంది. లోపల అభిమానం ఉన్నా తొందరపడి బయటపడేందుకు ఇష్టపడరు. రాజకీయ నాయకుల్ని సినీ నటులు తొందరపడి పొగడకపోవడానికి కారణం వివాదాలతో ప్రయాణించే వారి తీరే. కానీ అవేమీ తమకు పట్టవని మనసులో అభిమానించే వారి గురించి వెనక ముందు చూసుకోకుండా మాట్లాడేయడం తప్పేం కాదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు కనిపిస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ తీరు ఇందుకు నిదర్శనం. విజయ్కి తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ అంటే అభిమానమన్నది తెలిసిందే. అయితే కేటీఆర్ను తానెంతగా ఇష్టపడతానన్న విషయాన్ని విజయ్ తాజాగా చెప్పేశారు. ఇటీవల కాలంలో ఒక రాజకీయ నేత గురించి భారీగా పొగడేసిన వ్యక్తిగా విజయ్ దేవరకొండను చెప్పాలి. తాజాగా అతడు చేసిన నోటా సినిమా ఇందుకు ఒక రోజు ముందు మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ తనకు మంత్రి కేటీఆర్ అంటే చాలా ఇష్టమని, నోటా సినిమాలో కేటీఆర్ లుక్స్ని, స్టైల్స్ని డిట్టో దించేసినట్లు చెప్పారు. కేటీఆర్ను కలిసిన తర్వాత ఆయన కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చే వ్యక్తి కాదని అర్థమైంది. అలాంటి రాజకీయ నాయకుడిని చూడడం కొత్తగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది నేతలు తామేం చేసినా ఫోటోల కోసమే చేస్తారు. కానీ కేటీఆర్ మాత్రం అందుకు భిన్నమని పొగిడేశారు. కేటీఆర్ను ఓ రేంజ్లో పొగిడేసిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. తన చిన్నతనంలో బాబును తాను చాలా ఎక్కువగా ఇష్టపడేవాడినని చెప్పారు. హైదరాబాద్ భూమ్ ఆయన హయాంలోనే వచ్చిందని, ఎవరైనా స్ట్రిక్ట్గా ఉంటే తనకి ఇష్టమని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి బాబు కేటీఆర్లను పొగిడేయడం విజయ్ దేవరకొండకు మాత్రమే సాధ్యమవుతుందేమో. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.